2 men and women, 1 woman can complete a work in 14 days. Time and work problem friends. ఇద్దరు మగాళ్ళు రైట్, ఇద్దరు మగాళ్ళు మరియు ఒక ఆడది ఎన్ని రోజులు చేస్తుందండి? ఇక్కడ 14 days చేస్తారండి. అదేవిధంగా అదేవిధంగా 4 women and 2 men can complete the same piece of work in 8 days. అయితే మగాడికి వచ్చే కూలి ఎంత అంటే 240 రూపీస్, ఆడదానికి వచ్చే కూలి ఎంత అని అడిగారండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, రైట్ అండి. ఓకే చూడండి, ఇక్కడ ఇద్దరు మగాళ్ళు మరియు ఒక ఆడది ఎన్ని రోజుల్లో చేస్తారంటే కనుక 14 days చేస్తారండి, రైట్ అండి. అలాగే నలుగురు ఆడాళ్ళు మరియు ఇద్దరు మగాళ్ళు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే కనుక మనకి 8 days చేస్తారండి, రైట్ అండి. డేస్ క్యాన్సిల్ చేస్తే 2 ఏళ్ళ 14, 2 నాళ్ళ 8 అండి. సో 7 14 మెన్ అండి, 7 విమెన్ అండి, ఈక్వల్ టు 4 నాళ్ళ 16 విమెన్ అండి, 4 8 అండి. డియర్ ఆస్పిరెంట్స్, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. ఏంటి ఆ షార్ట్ కట్ అంటే మెన్ డేస్ డిఫరెన్స్ ఈక్వల్ టు విమెన్ డేస్ డిఫరెన్స్ అండి. చెప్పండి, మెన్ డేస్ డిఫరెన్స్ ఈక్వల్ టు విమెన్ డేస్ డిఫరెన్స్ అండి. సో చూసుకుంటే కనుక ఈ మగాళ్ళని ఇటువైపు పంపిద్దామండి, ఈ ఆడాలను అటువైపు పంపిద్దామండి. సో 14 మంది మగాళ్ళలో 8 మంది మగాళ్ళు పోతే ఏమవుతుందంటే 6 men అవుతుందండి. చూడండి, 16 మంది ఆడాల్లో 7 members ఆడాలు పోతే 9 women అవుతుందండి. సో మెన్ బై డబ్ల్యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే 9/6 అవుతుందండి. మూడో ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 3:2 అవుతుందండి. సో మగాడికి వచ్చే కూలీ ఎంత అంటే 240 రూపీస్ అండి. సో చూసుకుంటే 3 ఎప్పుడు 240 రూపాయలు అవుతుందంటే 80 times అండి. 280 ఏమవుతుందంటే 160 రూపీస్ అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 160 రూపీస్ అవుతుందండి. సో ఆప్షన్ 2 ఫ్రెండ్స్, రైట్ అండి.